దేవుని బిడ్డలుగా యాజక సమూహముగా ఏర్పాటు చేయబడినటువంటి నీవు. చాలామంది యాజకులు అంటే పాస్టరే కదా, మనకు ఒక శిక్ష అయితే ఆయనకి 2 శిక్షలు ఆహాహో అని అనుకుంటున్నావేమో. నువ్వు ఏ పని చేసినా నువ్వు యాజకురాలువే. దేవుని పనిలో ఏం చేసినా పౌలు గారు ఏమంటున్నాడు ఇక్కడ, పైగా ప్రకటనా గ్రంథంలో అంటున్నాడు చూడండి. యోహాను గారు ప్రకటనా గ్రంథంలో చెప్తున్నాడు ఏంటంటే, ప్రకటనా గ్రంథము 1:6 మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక ఆమేన్. ఆయన మన వలన తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. హల్లెలూయా. ఏం చేశాడంటమా చెప్పలే. దైవజనుడిని కానీ విశ్వాసిని కానీ ఈ కొత్త నిబంధన గ్రంథంలో ఎక్కడైనా వేరు చేసేటట్టుగా కనపడిందా? చెప్పలే. వేరు చేసాడమా ఎక్కడన్నా? వేరు చేశాడా? సంఘం అనే దానిలో విశ్వాసులను కానీ సంఘ పెద్దలను కానీ దైవజనుడిని కానీ వేరు చేసినట్లు కొత్త నిబంధన గ్రంథంలో ఉందా? లేదు. ఇందులో ఏర్పాటు చేయబడిన వారు అందరూ ఎవరో